ఎన్ని రోజులు తింటున్నావు వారంలో? ప్రతిరోజు. వారంలో ఏంటి రోజుకి 3 సార్లు మినిమమ్ అవును సార్. అఫీషియల్‌గా. మరి అంటే నీకు దాని మీద ఒక అటాచ్‌మెంట్ అనేది ఉంది కనుక, దాన్ని నువ్వు నిరంతరం దాంతో పర్స్యూ చేస్తున్నావు. దైవం అనేది కూడా నీకు జీవితంలో అది ఒక భాగం అని అనిపిస్తే, యు ఆర్ విత్ ఇట్ ఆల్వేస్. దానికి అవకాశం ఉండి దానికి తోడ్పడితే అప్పుడు మిగతా వాటిని ఎంటర్‌టైన్ చేస్తావు. అలా చేయకపోతే నువ్వు మిగతా వాటిని కూడా దూరంగా పెడతావు. వాటెవర్ దే మే బి. మేబీ యువర్ ఓన్ ఫిజికల్ రిలేషన్స్. ఈవెన్ యూ కీప్ దెమ్ ఆల్సో అవే. అది మనకి గోల్ అయితే. అది కానివాడు మీరు అన్నట్టుగా ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏది అవసరమైతే ఆ రకంగా వాడు ఉంటాడు. కానీ దాన్ని జీవితంలో భాగం చేసుకోగలిగిన వాడే అదృష్టవంతుడు. అలాగే దాన్ని తీసుకెళ్ళి ప్రత్యేకించి పెట్టకుండా. కానీ మీ ఆరోగ్యం కోసం, మీ మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం కోసం పట్టించుకునే అవకాశం ఉందా మీకు అనిపిస్తోంది నాకు. ఆరోగ్యం కోసం పట్టించుకోవడం అనేది దాని పనే చేసుకుంటూ దానికి కావాల్సినవి ఎప్పుడెప్పుడు దానికి ఏదేది అందివ్వాలో అది అందించేస్తూ ఉంటే దాని పని దాని మన పని మనం చేసుకుంటాం. దానికైనా మన గోలుకి తగినంత వరకే దాన్ని చూసుకుంటాం. దాన్ని ఎంతవరకు అవసరం అంతవరకు దానికి ఇస్తూ ఉంటాను. దానికి దాహం వేస్తే 2 నీళ్ళు చుక్కలు పోస్తే అది ఆగుతుంది. ఆకలి వేస్తే ఏదో 2 మెతుకులు వేస్తే ఆగుతుంది. నిద్ర వస్తే కాసేపు పడుకుంటే ఆగుతుంది. పడుకోవడానికి తీరిక లేకపోతే మాట్లాడుతూ పడుకుంటారు. అంటే డాక్టర్లు చెప్తారు రోజుకి ఇన్ని లీటర్లు నీళ్లు తాగండి, ఈ ఫ్రూట్స్ తినండి, డ్రై ఫ్రూట్స్ తినండి, ఇవన్నీ సాధారణంగా అయ్యా. బాడీ ఈజ్ ఏ హైలీ కంప్యూటరైజ్డ్ మిషన్. Sophisticated, the best sophisticated mission. What needed when needed, it demands on its own. కారులో మనం ప్రయాణం చేసేటప్పుడు ఆయిల్ అయిపోతుంటాయి. దాంట్లో అది ఒక ఇండికేట్ చేస్తుంది. చేయగానే ఓహో అయిపోతుంది, ఇంకా ఇందులో ఇంత స్టాక్ ఉంది, సో మనం ఎంత దూరం వెళ్ళచ్చు, ఎక్కడ మళ్ళీ దాన్ని రీఫిల్ చేసుకోవచ్చు అని ఆలోచిస్తాం. సేమ్ విత్ ద బాడీ. దానికి నీళ్ళు ఎంత పొయ్యాలి అనేది నువ్వు 5 లీటర్లు పొయ్యవలెను. ఎందుకు 5 లీటర్లు పోయాలి? అది ఎన్ని అడిగితే అంతవరకే పోయి, ఎప్పుడు అడిగితే అప్పుడే పోయి. నువ్వు 5 నిమిషాలకు ఒకసారి తాగవని కనుక బాటిల్ పెట్టుకుని సగం తాగి మళ్ళీ మూతేసి పెట్టి, మళ్ళీ సగం తాగి మూతేసి పెట్టి, వాట్ ఆర్ యూ డూయింగ్? యు ఆర్ పొల్యూటింగ్ యువర్ సెల్ఫ్. యూ డ్రింక్ అండ్ యూ పొల్యూట్ ఇట్ అండ్ జస్ట్ క్లోజ్ ఇట్ and keep it. Again you drink it and you are using that same pollution, adding the pollution and spoiling the water, drinking it again and again, and say for health's sake I am drinking water. So దేహానికి ఏం కావాలో తెలుసు, ఏం కావాలో అది అడుగుతుంది. ఎప్పుడు అడిగినప్పుడు దానికి అడగనప్పుడు దాన్ని తీసుకొచ్చి బలవంతంగా ఎస్ నువ్వు 5 లీటర్లు నీళ్ళు తాగుము అని పోస్తే యు ఆర్ యాడింగ్ ఇల్ హెల్త్ టు ద బాడీ. లేదా పోయి అక్కర్లేదా? తిండేనా అంతే. దానికి ఎంత కావాలి? ఓకే, ఇది ఇలా ఉండాలంటే దీనికి ఇంత తిండి పెట్టవలను, అంతే పెట్టు. అలవాటైంది కనుక అది మళ్ళీ ఏడుస్తుంది కొంతసేపు. ఏడ్చినా కొంతసేపు ఊరుకో, తర్వాత మళ్ళీ అది ఊరుకుంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలు పెద్దవాళ్ళని చూసి వీడు ఇలా కూర్చొని ఇలా కాలుస్తుంటే వాడికి కూడా ఇలా కాల్చావా అనిపిస్తుంది అనుకోండి. తండ్రి ఏం చేస్తాడు? కొంతసేపు ఏడుస్తాడు, పడుకొని నిద్రపోతాడు. సో చెడు అలవాట్లకి అది. కాబట్టి మంచిగానే అంతే. ఇప్పుడు రోజు ఏదో నువ్వు ఇంతసేపు ఇలా వ్యాయామం చేయవలెను అన్నారనుకోండి. ఆ వ్యాయామం చేద్దామని ప్రారంభిస్తే అబ్బా ఇప్పుడు ఎందుకు లేదు అనిపిస్తుంది. దట్ ఈస్ ప్రెటీ మచ్ న్యాచురల్. అది నీ పరికరం, నువ్వు దాని పరికరం కాదు. అది నీ పరికరం కనుక నీకు ఎట్లా ఉపయోగపడాలి అనేది యూ ఇన్స్ట్రక్ట్ ఇట్ టు వర్క్ ఫర్ యూ యాజ్ యూ సే. మీకు సంతోషాన్ని ఇచ్చేదేమిటి, మిమ్మల్ని బాధ పెట్టేదేమిటి అంటే ఏం చెప్తారు? అలాగా మాకు ఎదటివాడు కష్టం చూస్తే ఏడుపు వస్తుంది.
మంచి పనులు చేస్తుంటే సంతోషం అనిపిస్తుంది. అదేం పోదు, వేరే ఏం లేదు మాకు. అవును, నిజానికి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక చాలా పేదవాళ్ళ స్కూల్కి వాళ్ళు కూర్చోడానికి బెంచెస్ లేవని ఒక ఆవిడ వచ్చారు నాతో పాటు. మిమ్మల్ని ఇంటర్వ్యూ అడగడానికి వచ్చాను, ఆవిడ కూడా వచ్చారు. అప్పుడు వస్తే, అంజలి గారు స్వామివారిని స్కూల్కి బెంచ్లు అడగడానికి వచ్చానండి, కలుస్తానో లేదో అనుకుంటూ నేను వచ్చాను, నేను అయితే ఆవిడ కూడా వచ్చారు, మీరు నేనున్నాను అక్కడ. ఆవిడకి చెప్పారు వచ్చేస్తాయమ్మా బెంచ్లు, ఏం పర్వాలేదు అని. తర్వాత ఆవిడ నాకు ఫోన్ చేసి, అంజలి గారు మా పిల్లలందరికీ బెంచెస్ వచ్చాయండి అని చాలా సంతోషంగా చెప్పారు. అది చాలా బాగా అనిపించింది సార్. ఎందుకంటే ఒక పూజా పునస్కారాలే కాకుండా, నియమనిష్టలే కాకుండా మామూలు జనాలకి ఎన్నో రకాలైన అవసరాలు కూడా మిమ్మల్ని నమ్మి ఇక్కడికి రావడం, వాళ్ళకి అది అందిన తర్వాత వాళ్ళు ఎంతో సంతోషంగా ఆ స్కూల్ని రన్ చేస్తున్నామండి. అందరూ లేని పిల్లలట, అది చెప్పి చాలా సంబరపడిపోయారు ఆవిడ. నిజంగా అలాంటివి నేను ఇక్కడ చాలా జరుగుతున్నాయి కార్యక్రమాలు అని చెప్పని. రీసెంట్గా నేను ఒక క్యాన్సర్ అవేర్నెస్ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఇక్కడ మన వాళ్ళు కొంతమంది అక్కడికి వచ్చి శానిటరీ నాప్కిన్స్ ఫర్ ఎ విమెన్ అన్న పాయింట్లో వాళ్ళు కొన్ని తీసుకుని వచ్చారు. సో అంటే విమెన్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీద ఒక వీడియో కూడా చూశాను. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, మీరు విమెన్ హెల్త్ గురించి మాట్లాడడమా అని. ఎందుకు మీకు విమెన్ హెల్త్ గురించి అలా మాట్లాడాలనిపించింది? ఇప్పుడు మీరు చేసే కార్యక్రమాలు అంటే ఒక్కసారి మా కోసం. ఇప్పుడు మామూలుగా మనది ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఒకటి వికాస తరంగిణి అనే పేరుతోటి. దాంట్లో ఒక స్లోగన్ పెట్టుకున్నాను దానికి. సాధారణంగా ఇప్పుడు అందరూ చెప్పే ఒక స్లోగన్ ఒకటి ఉంది, మానవ సేవయే మాధవ సేవ. అది మీకు ఇష్టమైనది? అయ్యో నిజంగా సార్, మాకు అది ఇష్టం లేదు. అయ్యో నారాయణ, ఎందుకో మీరే చెప్తారు. కానీ అయ్యో, ప్రపంచంలో మనిషి, జంతువులు, పక్షులు, చెట్లు, నీళ్ళు, నేల, గాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఎవరు పుట్టించారు? భగవంతుడు అనుకుందాం. మనం చూడలేదు అనుకుందాం. అంటే ఇప్పుడు ఇవన్నీ భగవంతుడికి చెందినవేనా? ఇప్పుడు మనం చెప్పినవన్నీ ఆబ్వియస్లీ